నుంచి బయలుదేరినప్పుడు దారిలో ఏం కనిపిస్తే శుభ ఫలితాలంటారు? ఇంటి నుండి బయలుదేరినప్పుడు మనకి ప్రయత్నపూర్వకంగా కనపడకూడదేవి. అనుకోకుండా ఎదురయ్యేవి కొన్ని ఉంటాయి. వాటిని శకునాలుగా కూడా చెప్పుకోవచ్చు. హ్మ్. చాణక్యుడు శకునాలకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాడు. చాణక్యుడు ఎవరో తెలుసు కదా! చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక శాస్త్రవేత్త చాణక్యుడు. అతడు అన్నింటిని కూడా గ్రంథస్థం చేశారు. ఈ మధ్య నాకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. అందులో ఆయన శకున శాస్త్రానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాడు. హ్మ్. ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు కలిగే శకునాలు దుశ్శకునాలా, మంచి శకునాలా? ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా చెడు శకునము ఫీల్ అయితే, అంటే అన్ని శకునాలు కనపడవు, కొన్ని ఫీల్ అవుతారు. అట్లాంటివి వచ్చినప్పుడు ఆ పనిని అప్పటికి ఆపేయటం మంచిదని చెప్పేవాడు ఆయన. ఇప్పుడు ఏదో ఒక రాజతంత్రం పన్నుతున్నారు, అట్లుంటప్పుడు ఆయనకు అన్ని దుశ్శకునాలు కలిగాయి లేదా దుశ్శకునాలు ఎదురయ్యాయి. సో ఆ తంత్రాన్ని ప్రస్తుతానికి ఆపేసి తర్వాత ఇంకెప్పుడైనా మొదలు పెట్టమంటారు. ఆలోచించటం కూడా ఓకే. అంటే అనుభూతి చెందే దుశ్శకునాలు ఏమిటి అంటే ఎడమ భుజం అదరటము, ఎడమ కన్ను అదరటము, ఇవన్నీ కూడా శకునాల కిందకే వస్తాయి. హ్మ్. అలాగే మనం ఏదైనా పని మీద బయలుదేరుతున్నాం అనుకోండి, హ్మ్. అప్పుడు మనకి కుడి కన్ను అదరటము లేదా కుడి భుజం అదరటము ఇట్లాంటివి జరిగితే వెళ్ళబోయే పని మనకి సానుకూలంగా అవుతుంది అని నమ్మచ్చు. హ్మ్. దృశ్యాలకు సంబంధించినంత మనం వెళ్తున్నాము, దారిలో ఏదో ఒక చెరుకు బండి కనపడింది అనుకోండి, అది తప్పకుండా మంచి శకునం కిందే లెక్క. ఓకే. అలాగే ఒక ఏనుగు, అలాగే ఒక గుర్రము, లేదా మన ఒక ఊరేగింపుగా వెళ్ళే ఒక పీనుగు. హ్మ్. ఊరేగింపుగా వెళ్ళే పీనుగు మామూలుగా అక్కడ పడి ఉన్నది కాదు. ఇట్లాంటివన్నీ కూడా మంచి శకునాల కిందకే లెక్క. హ్మ్. దుశ్శకునాలంటే మళ్ళీ వాటికి కూడా ఉన్నాయి. వెళ్తున్నప్పుడు ఎదురుగా ఏదైనా నిచ్చెన ఉంటే ఆ నిచ్చెన కింద నుంచి వెళ్ళటం, ఇది దుశ్శకునం కిందకి లెక్క. ఓకే. ఎవరైనా మనం వెళ్తున్నప్పుడు రోదిస్తూ కూర్చున్నారనుకోండి, దారిలో రోదిస్తున్నారు బిగ్గరగా, ఇది దుశ్శకునం కింద లెక్క. అంటే వెళ్ళే పని కాకపోవచ్చు అని. ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి. అందులో ఇప్పుడు మంచి శకునాల గురించి 3, 4 చెప్పాను. ఈ దుశ్శకునాలు కలిగినప్పుడు మనము ఆ వెళ్ళే పని మానుకొని ప్రస్తుతానికి ఇంకొకసారి పెట్టుకుంటే మంచిది. హ్మ్. ఇదే మంచి శకునాలు కనపడ్డాయనుకోండి, ఏదో కనపడింది కదా నాకు అంతా మంచే జరుగుతుంది అని అనుకోకుండా, మంచి జరిగితే జరగవచ్చు కానీ ఆ శకునం కనపడ్డప్పుడు దాన్ని ఆస్వాదించండి. ఓకే. ఆస్వాదించటం అంటే ఒక చెరుకు బండి కనపడింది. ఆ చెరుకు బండిలో చెరుకు ఎంత దృఢంగా ఉంది, ఎంత బాగుంది చూడండి. గబుక్కున కనపడి వెళ్ళిపోయేదైతే మనం అంత చూడలేము. హ్మ్. చూడగలిగితే అది చూడటం. ఒక గుర్రం కనపడింది. హ్మ్. ఆ గుర్రం ఎంత ఆరోగ్యంగా ఉంది, ఎంత యాక్టివ్‌గా ఉంది అది చూడటం. హ్మ్. ఒక ఊరేగింపుగా వెళ్ళే పీనుగ కనపడింది. సో తప్పకుండా నమస్కారం చేసుకోవటం. హ్మ్. ఆ ఆత్మకి నమస్కరిస్తున్నట్టు. ఆ ఆత్మ సద్గతిని పొందాలని కోరుకుంటూ నమస్కారం పెట్టుకోవటం. ఇట్లాంటివి చేయాల. చేస్తే తప్ప దాన్ని పూర్ణ ఫలితం అందదు. కానీ మంచే జరుగుతుంది. చెడు కనపడ్డప్పుడు అది పోస్ట్‌పోన్ చేసుకోవటం మంచిది. సో ఇదివరకు మీరు ఎన్నో ఇటువంటి శకునాలు చూసి ఉంటారు. అవును. కొన్ని ఇప్పుడు పీనుగ ఎదురైందనుకోండి, అయ్యో! చాలా చెడ్డ శకునం అనుకుంటారు. కానీ అది అట్లా కాదది. సో ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా వాటిని ఆస్వాదించి, వాటిని గౌరవించి చూడండి. హ్మ్. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.